सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज। ప్రస్తుతం యువకులలో ఉన్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. చదివిన చదువుకి తగిన ఉద్యోగం లేకపోవడం, వాళ్ళ ఆశలకి ఆలోచనలకి హద్దులు లేకపోవడంతో డబ్బు కోసం అడ్డదారుల్లో వెళ్ళడం వల్ల వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. అటువంటిదే ఈ ముగ్గురి కథ. నమస్తే అన్న. ఏ కుమార్, కొత్త సరికా? కొత్త సరికి అన్న, ఈసారి కొంచెం చూసి ఇవ్వాలి. అలాగే. చూడండి అన్న, బండి చాలా కండిషన్లో ఉంది. మంచి బండి అన్న, ఇది న్యూ బండి, కొత్త మోడల్ మొన్న దిగిందన్న మార్కెట్లోకి. న్యూ వెర్షన్ అన్న, రీసెంట్ గా వచ్చింది, చాలా బాగుంటది. కుర్రోళ్ళు ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నారు. మార్కెట్లో కొంచెం కొత్త వరకు అన్న, మీరు ఈసారి అమౌంట్ కొంచెం గట్టిగా ఇవ్వాలి. ఓకే. ఎన్నిసార్లు వచ్చినా ఇదే అమౌంట్ అన్న, దీని వెయిట్ మాత్రం ఏం పెరగట్లేదు. చూడు ధర్మ, మనం చేసే ధర్మమైన వ్యాపారం కాదు, ఇచ్చింది తీసుకెళ్ళు. నమస్తే అన్న, ఈసారి నీ దగ్గర కొంచెం గట్టిగా తీసుకుందాం అనుకుంటున్నాం. పోయినసారి ఇది ఇచ్చావు, మళ్ళీ ఇంతేనా అన్న? ఏ కుమార్? అవును కుమార్, మీరు ఇంత బాగా చదువుకున్నారో యూత్ తెచ్చిన కారణం ఏంటి? ఈ పని ఇష్టపడి కదన్న, ఏ పని లేక ఈ పని చేస్తున్నాం. అయినా నిరుద్యోగం వల్ల వచ్చే బాధల వల్ల ఏ పని చేయడానికైనా ఆలోచించవన్నా. సరే అన్న, ఉంటా అన్న. మాతో ఏమన్నా పనా? ఇన్నాళ్ళని మీరు ఈ పని చేస్తారు, రేపన్న రోజు పోలీసులు దొరికితే మీ పరిస్థితి ఏంటి? అంటే ఏంటన్నా, ఇప్పుడు మేము చేసే పని మానేసి మీ గ్యాంగ్లో జాయిన్ అవ్వమంటావా? మీకు పని చెప్తా, ఆ పని పూర్తి చేస్తే మీకు కమిషన్ బాగా వస్తుంది, నాకు వ్యాపారం బాగుంటుంది. పనానా? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, తను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. మీరు అది తీసుకుని కొంచెం అటు ఇటు రవాణా చేస్తూ ఉండాలి. అంటే ఏంటన్నా, ట్రాన్స్పోర్ట్ అయిపోయా? ఆ సరికింతకి ఏంటన్నా? అది మీరు నన్ను అడగద్దు, నేను ఇచ్చాను. మాకు కొంచెం టైం ఇన్నా, ఆలోచించుకుని చెప్తాం. కుమార్, పరమేశ్వరన్న చెప్పింది ఎందుకు మంచిది అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని ఎన్నాళ్ళని బతుకుతాం మనం. కుమార్, ఎప్పుడు చేసే పని చేస్తే మన ముగ్గురికే రిస్క్. అదే పరమేశ్వరన్ చెప్పిన పని చేస్తే పరమేశ్వరన్ సపోర్ట్ కూడా ఉంటుంది కదా. అందులో ఏముందో మనకు తెలియదు కదా, దానికోసం ఆలోచిస్తున్నాం. ఆ బాక్స్లో ఏముంటే మనకెందుకు కుమార్, మనకు కావాల్సిన డబ్బు కదా. కుమార్, ఇంకేం ఆలోచించుకో, ఇప్పుడే పరమేశ్వరన్ కలిసి డీల్ ఓకే చేసుకుందాం. అన్నా, నువ్వు చెప్పిన పని చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, బట్ మా కమిషన్ మాకు పర్ఫెక్ట్గా వచ్చేలా చూడన్నా.
ఒరేయ్ పర్మిషన్ మనసు వస్తుండు. అన్నమ్మన్నాడు. పర్మిషన్ మాకు ఫోన్ ఏమి చేయలేదు. అన్న ఫోన్ చేస్తే కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు వెళ్ళు, పని అయ్యి కలుస్తాం. నువ్వు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకురా, మనం బయలుదేరదాం. గౌరవ్ Movavi. 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 అలా చూస్తున్నారు. ఈ బండి ఎక్కడదరా? అదా పాత బండి అక్కడ కలిసి కొత్త బండి దొప్పుకొచ్చా. బండి ఎక్కడ వదిలేసావరా? సలీం షాప్ దగ్గర. గౌరవ్ చేసిన పని వల్ల బండి పోయింది, బండిలో ఉన్న సరుకు పోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో అన్న ఫోన్ చేశాడు. హలో, చెప్పన్నా. రేపు సాయంత్రానికల్లా నీ సరుకు నీకు అందజేస్తామన్నా. ఓకే అన్నా. అంతా ఈ ఎదవల్ల వచ్చి నన్ను ఏం చేయమంటారా? నాకు కొత్త బండి చూడగానే పాత బుద్ధులు గుర్తొచ్చాయి. ఇంకా ఆగండి రా, ఆ బండి ఎక్కడుందో మనం ముందు కనుక్కో. అది కష్టం రా, ఆ బండి మన పేరును కూడా లేదు. కనీసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామన్నా అది మనం దొంగతనం చేసుకొచ్చిన బండి. బండితో పాటు కుమార్ ఫోన్ కూడా దాంట్లో ఉండిపోయింది. మంచి ఐడియా. ఆ ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేస్తే సరుకు బండి రెండు దొరుకుతాయి. కుమార్, నువ్వు హ్యాకర్ నెంబర్ అడిగావు కదా, తీసుకో. ఒకసారి నువ్వు వెళ్ళి అతను కలు. హాయ్, నేనే రవి. గౌరవ్ చెప్పాడు కదా. మాకు సంబంధించిన ఫోన్ ఒకటి పోయిందండి, అది మీరే వెతికి పెట్టాలి. సరే అన్న, 2 రోజుల్లో ఫోన్ ట్రాక్ చేసి చెప్తా. చెప్పు రవి. రవి ఫోన్ చేశాడు, ఫోన్ ట్రాక్ అయిందంట. లొకేషన్ షేర్ చేసాడు ఇప్పుడే. బాక్స్ ఏదా? ఏ బాక్స్? నాకు ఏ బాక్స్ గురించి తెలీదు. మరి మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నాం? ఆ రోజు మీ ఫోన్ దొంగతనం చేసింది నేనే. మీ బాక్స్ గురించి నాకేం తెలీదు. వద్దు, మీ ఫోన్ మీకు చేస్తా. అన్నా చెప్పన్నా. అవునా? అది నీకెలా తెలుసు? ఓకే అన్నా, వస్తున్నాం. ఏమైంది కుమార్? ఈ దొంగను పట్టుకున్న విషయం పర్మిషన్కి ఎలా తెలిసింది? అయితే ఈ పర్మిషన్ ఇవన్నీ చేస్తున్నాడేమో. నడు కలుద్దాం. ఏం పర్మిషన్ ఇదంతా చేయించింది నువ్వా? అయితే ఇన్నాళ్ళు దొంగతనాలు చేయించింది, ఈ బాక్స్ మార్పించింది నువ్వే అయితే.
గేమ్ అంతా ఆడింది నేనే. ఇదంతా ఎందుకు నువ్వే చేయించావన్నా? మీకు మీరుగా మారమంటే మీరు మానరు. దొంగతనం. అందుకే ఇప్పటికైనా ఈ డబ్బు తీసుకుని మంచి వ్యాపారం చేసుకోండి. కుమార్, ఇంకా ఆ బాక్స్తో మీకు పని ఉండకపోవచ్చు, ఇక్కడ పాడేయండి.